హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇంతకుముందు రోజేమో అంటే థర్స్డే రోజు సాయంత్రం ఏమో నేనేమో అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో క్యాబ్ వచ్చే ముందే ఫాస్ట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టాను అనమాట. మళ్ళీ రేపు పూజ అయితే హడావిడి ఉంటుందని చెప్పి అన్నీ తీసి పెట్టాను. ఇప్పుడేమో ఇదేమో వరలక్ష్మి వ్రతం రోజు. ఆ రోజు నేనేమో అన్ని ఫోటో ఫ్రేమ్స్ తీసేసి మొత్తం క్లీన్ అయితే చేశాను అనమాట. మొత్తం డీప్ క్లీన్ చేశాను. మొత్తం టైల్స్ ఇవన్నీ కొంచెం డెటాల్ లైజాల్ వేసి మొత్తం తుడిచిన అనమాట. కొన్ని అంటే ఆయిల్కి చీమలు వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఇంకా మొత్తం తుడిచి కొంచెం ఆరవాలి అని చెప్పి కొంచెం ఇట్లా ఓపెన్ చేసి పెట్టాను. డోర్కి కూడా చాలా డస్ట్ ఉంది. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడ డోర్కి గజ్జలు పెట్టాలి కదా, సో అది పెట్టియలేదనమాట ఇంకా. సో అక్కడ కొంచెం బూజు అయితే పడింది. మొత్తం తుడిచిన అనమాట. సో తుడిచిన తర్వాత అన్ని దేవుళ్ళకైతే మొత్తం ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు అయితే పెట్టాను. పెట్టి ఇంకా ఒక క్లాత్ వేసి రెండు ఇటు అటు ఒక టిష్యూ పేపర్ పెట్టి ఇంకా మొత్తం అన్నీ పెడుతున్నాను అనమాట. కూరాడు, చిన్న చిన్న దేవుళ్ళు, ఇంకా నైవేద్యానికి సంబంధించిన చిన్న చిన్న బౌల్స్ అవన్నీ అయితే పెడుతున్నాను. కూరాడు మాకు కంపల్సరీ అనమాట. తెలంగాణలో ఎవరికైనా సరే కూరాడు అనేది కంపల్సరీ. ఊర్లో అయితే ఇంకా పెద్ద పెద్దవి పెడతారు. బట్ మేము ఇక్కడ మాత్రం చిన్న పాట్ అయితే పెట్టుకుంటున్నాము. నేను అది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. సో ఇంకా మొత్తం ఇంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. కొంచెం టైం సేవింగ్ అయితే అయ్యిందనమాట వరలక్ష్మి వ్రతం రోజు. ఇంకా నేను ఆ రోజు లేచి జస్ట్ ఈ టైల్స్ ఇవి తుడుచుకొని ఆ తర్వాత చిన్న చిన్నవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకే నాకు కొంచెం టైం సేవింగ్ అయితే అయ్యింది. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా చిన్న పాట్, అదే కూరాడనమాట. సో దాంట్లో మనం కొంచెం బియ్యము అండ్ 1 రూపీ కాయిన్, పసుపు కుంకుమ వేసి పెడతారనమాట. అది గృహప్రవేశం రోజు పెడతారు. సో ఇక్కడ మా సిస్టర్ ఏమో సేమియా పాయసం అయితే చేస్తుంది. సో నేనేమో ఫాస్ట్గా చేయమని చెప్పాను, టైం లేదు అని చెప్పి. యాక్చువల్లీ తనని చేయొద్దని చెప్పాను. ఏదోటి అంటే ఉగాది టైంలో తెలుసు కదా ఏం చేసిందో, అసలు మొత్తం తినలేకపోయాము. బట్ ఈసారి కూడా నువ్వు అసలు రాకు అని చెప్తే, లేదు నేను చేస్తాను, నేను బాగా చేస్తాను అని చెప్పి ఇక్కడ ఫస్ట్ అయితే సేమియా పాయసం అయితే చేస్తుంది. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకుంది, నట్స్ ఇవన్నీ. సో తర్వాత సేమియా వేయించిన తర్వాత కొంచెం పాలు వేసి దాంట్లోనే కొంచెం నెయ్యి వేసి బాగా చేస్తుందనమాట. బాగా కలిపి సేమియా పాయసం అయితే బాగుంది. బట్ షుగర్ అయితే సరిపోలేదు. అదొకటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మళ్ళీ షుగర్ వేసి మళ్ళీ మిక్స్ చేసినాం అనమాట. అండ్ అంతా బాగానే చేసింది, కానీ లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేయడమే మర్చిపోయిందనమాట. ఎందుకంటే యాక్చువల్లీ తను వంటలు చేయడమే చాలా రేర్. సో అందుకే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫస్టే వేయించి పెట్టుకుంది. సో ఇంకా పాలల్లో వేసి ఫాస్ట్గా చేస్తుంది అనమాట. సో 1 స్పూన్ షుగర్ అయితే వేసింది. ఇటు సైడ్ ఏమో మా సిస్టరు ప్రసాదాలు చేస్తుంటే, ఇంకో సైడ్ ఏమో నేనేమో పూజకు అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్, తమలపాకులు, తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ అయితే తీసి పెడుతున్నాను. ఇంకో సైడ్ ఏమో మా సిస్టర్ దీనికి దద్దోజనం ఉంటుంది కదా, ఆ దద్దోజనానికి ప్రిపేర్ అయితే చేసి పెట్టింది. నైటే తోడేసి పెట్టుకుందంట. ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. రైస్ పులిహోరకి దద్దోజనానికి అయితే రెడీ చేసి పెట్టుకుంది. ఈ బౌల్ అంతా చాలు, దద్దోజనం ఎవరు తినరు అంతా, ఎందుకంటే కొద్దిసేపు తర్వాత అది గట్టిగా అయిపోతుంది, ఎవరు తినలేరు అని చెప్తే కొంచెమే చేసింది అనమాట. సో ఈ బౌల్ అంతా చేసింది. ఇప్పుడేమో బాగా కలుపుతుంది. సో వేడివేడి అన్నాం కదా, కొంచెం అది కొంచెం చల్లారిన తర్వాత కలిపిందనమాట. సో కలిపేటప్పుడే సాల్ట్ అయితే వేస్తుంది, వేసి బాగా మెత్తగా కలుపుకుంటుంది. సో మెత్తగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొన్ని పాలు అయితే పోస్తుంది. పాలు పోసిన తర్వాత కొంచెం ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చింది. ఇది రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ పెరుగు యాడ్ చేసి ఆ తర్వాత తాలింపు అయితే వేసింది. నేనేమో ఇంకా పూజకన్నీ సెట్ చేసి పెట్టుకున్న. ప్రసాదాలు ఎక్కడి దాకా వచ్చినాయి అని చెప్పి చూస్తే ఒక పాయసం ఒకటే అయ్యిందనమాట. ఇంకా ఫాస్ట్గా నేనేమో వడలకైతే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ ఏమో నేను వడలకి ఇంకా అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి శనగలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. వడకైతే మార్నింగే నానబెట్టుకున్నాను, లేచి నానబెట్టాను. దాని తర్వాత స్నానం చేసిన తర్వాత రుబ్బి పక్కకు పెట్టాను అనమాట. ఆ తర్వాత ఈ వడలు వేసే టైంకి ఇంకా పిండి తీసి అప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తురుము అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాను.
గ్రైండ్ చేసేటప్పుడే నేను సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాలని చెప్పి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. యాక్చువల్‌గా మేమైతే బూరెలు అనుకున్నాము. బట్ బూరెలు అయితే చాలా టైం టేకింగ్. పప్పు ఉడకబెట్టాలి, దాంట్లో బెల్లం వేసి, మళ్ళీ ఉడికించి, మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసి, ఇవన్నీ చేసేసరికి కొంచెం టైం టేకింగ్ కదా అని చెప్పి, వడలైతే మనం ఫాస్ట్‌గా అన్నీ అంటే గ్రైండ్ చేసి, అన్నీ యాడ్ చేసి డీప్ ఫ్రై చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి, సో వడలైతే సెలెక్ట్ చేసుకున్నామనమాట. పులిహోరలో కూడా చింతపండు పులిహోర అనుకున్నాము. బట్ చింతపండు పులిహోర అంటే చింతపండుని ఉడకబెట్టి ఇవన్నీ చేయాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి మళ్ళీ లెమన్‌కి అయితే సెలెక్ట్ చేసుకున్నామనమాట. సో, బ్యాటర్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత గట్టిగా రుబ్బుకున్నానో. ఇంత గట్టిగా ఉంటేనే మనకు వడలొస్తాయి. లేదంటే అసలు రానే రావు. అసలు 1 స్పూన్ వాటర్ కూడా పోయొద్దు. అండ్ కొంతమందేమో ఆయిల్ అద్దుకుంటూ వడలేస్తారు. అలా చేస్తే అసలే రావన్నమాట. నాకు ఒకప్పుడు అసలు వడలొచ్చేదే కాదు. బట్ ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నానంటే అసలు మా ఇంట్లో ఎవరికీ రాదు. అంత పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. ఇక్కడ బాక్స్‌లో కలపడానికి రావట్లేదు కదా అని చెప్పి వేరే బౌల్ తీసుకొని దాంట్లో అయితే మిక్స్ చేస్తున్నాను. ఆ బాక్స్‌లోనేమో వాటర్ అద్దుకోవాలి కదా అని చెప్పి వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో, ఇక్కడ బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాను. సో, నేనొచ్చిన తర్వాత అంటే కిచెన్‌లోకి వచ్చిన తర్వాత ఫాస్ట్‌గా వడలు, పులిహోర అయితే అయిపోయింది. ఇంకో సైడ్ మా సిస్టర్ ఏదో డ్రాగన్ అండ్ బనానాతో ఏదో షేక్ చేస్తుంది. షేక్ అంటే అది ఒక టైప్ ఆఫ్ పాయసంలాగా చేస్తుంది. తన వరకే చేసుకుంటుంది కదా అని చెప్పి నేనేం షూట్ చేయలేదనమాట. ఇటు ఫాస్ట్‌గా వడలు చేస్తున్నాను. అటు సైడ్ ఇంకా షూట్ చేయలేదు. తనేదో గ్రైండ్ చేసుకొని తన వరకే చేసుకుంటుందేమో అనుకున్నా గానీ, అది కూడా ప్రసాదంలాగా చేసుకుంటుంది అని చెప్పి అనుకోలేదు. డ్రాగన్ విత్ బనానా ఏదో పాయసం అయితే చేసింది. అది నచ్చింది. బట్ మా మమ్మీ డ్యాడీకి అంత నచ్చలేదు గానీ, నేను మా సిస్టర్ బావుంది కదా అని చెప్పి తాగాము. బట్ అందులో ఎందుకో కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువయిందని అనిపిచ్చింది. ఎందుకంటే బనానాలో స్వీట్ ఉంటుంది గదా! సో, అందుకని ఆ స్వీట్‌నెస్ ఎక్కువైపోయిందేమో అనిపిచ్చింది. సో, ఇక్కడైతే వడలైతే వేస్తున్నాను. మొత్తం ఈ వడలు 6 బ్యాచెస్ అయితే అయ్యిందనమాట. సో, ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఈ వడలు వేసేటప్పుడు నాకు చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇలా నేను వడలు వేస్తున్నాను గదా! సో, ఈ వడలు నేను ఎలా చేశానంటే 10 మినిట్స్ సిమ్‌లో ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో అయితే చేశాను. ఎందుకంటే లోపల పిండి ఉడకదని జెప్పి. సో, మా సిస్టర్ ఏమో అప్పుడప్పుడొచ్చి ఇలా అంటే ఆయిల్ నేను ఇలా వేస్తున్నాను గదా! సో, తనొచ్చి కాలుస్తుంది. వచ్చి ఇలా ఉల్టా తీసి మళ్ళీ అది తీసేస్తుందనమాట. ఆ టైంలో ఏమైందంటే నా సైడ్ ఇట్లా ఆయిల్ ఇట్లా అనేసరికి నా మీద ఆయిల్ అయితే పడింది. సో, మొత్తం హ్యాండ్ మీద మొత్తం ఆయిల్ పడి మొత్తం కాలిందనమాట. సో, ఇంకో సైడేమో నేనిక్కడ పులిహోరకైతే ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపయితే యేసుకుంటున్నాను. రైస్ ఆల్రెడీ అయిపోయింది. సో, ఫాస్ట్‌గా చేస్తున్నాను. నాకైతే కొంచెం గూడా టైం లేదు. అప్పటికే 11:30 అయింది. నా క్యాబ్ ఏమో 1:30 అట్లా వచ్చేస్తదనమాట. పూజ అవ్వలేదు, ఇంకా వేరే ప్రసాదాలు అవ్వలేదు, ఇటు పులిహోర, వడలు అవ్వలేదు అని జెప్పేసి అనుకుంటున్నాను. ఫాస్ట్‌గా అన్ని వర్క్స్ చేస్తున్నాను. మళ్ళీ నేను రెడీ అయ్యి, నేను తినేసరికి క్యాబ్ వచ్చేస్తది. నేను రెడీ అయ్యేసరికి. హెయిర్ గూడా చాలా పచ్చిగా ఉందనమాట. సో, ఇంకా ఎండకు గూడా కూర్చోలేదు. నేను హెయిర్ డ్రైయర్ పెట్టుకుందామన్నా గూడా టైం లేకుండా అయిపోయింది. ఇంకా ఆఫీస్‌కెళ్ళిన తర్వాతనే హెయిర్ అయితే కోంబ్ చేసుకున్నాను. అంత హడావిడి అయిపోయిందనమాట. సో, ఇంకా ఫైనల్‌గా పులిహోర గూడా అయిపోయింది. ఇంకా రైస్ యేసుకొని కలిపేస్తున్నాను ఫాస్ట్‌గా. ఏదేమైనా సరే లెమన్ రైస్ అయితే చాలా బాగొచ్చింది. నేను నార్మల్ డేస్ అప్పుడు అంటే నార్మల్ డేస్ ఎప్పుడెప్పుడైనా పులిహోర తినాలనిపిస్తే చేసుకుంటాను గదా! ఆ టైంలో అసలు అంత బాగా కుదరదు. బట్ ఏమైందో ఏమో గానీ ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజైతే చాలా బాగా కుదిరింది. టెంపుల్ స్టైల్‌లో ఎలా అంటే టెంపుల్ స్టైల్‌లో ఎలా అయితే కుదురుతదో అలా కుదిరింది. అసలు నాకు నేనే షాక్ అయిపోయాననమాట. సో, బాగా కలుపుకుంటున్నాను. నా చేతికి బ్యాంగిల్స్ అబ్జర్వ్ చేశారు గదా! ఇది నేను ఎందుకేసుకున్నానంటే గుడికెళ్ళాను. గుడికెళ్తే రీసెంట్‌గా బోనాలు అయ్యుంటాయి గదా! సో, గుడికెళ్ళాను. గుడికెళ్తే ఇంకా పూజారన్నారు, "బ్యాంగిల్స్ లేకుండా గుడికెళ్ళొద్దు. అలా అని పూజలు గూడా చేయొద్దు" అని చెప్పారు. అండ్ బ్లాక్ స్టిక్కర్స్ గూడా అవాయిడ్ చేయాలి. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని గూడా చెప్పారు. బట్
నాకేమో ఇంకా బ్లాక్ స్టిక్కర్స్ అలవాటయిపోయింది. అండ్ బ్యాంగిల్స్ కూడా ఇంకా ఈ మధ్య ఏసుకోవడం స్టార్ట్ జేస్తున్నాను. సో, ఈరోజు పూజ జేస్తున్నాను గాబట్టి, ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా అలానే ఉంచుకున్నాను. చాలామందైతే తాలింపులోనే నిమ్మకాయ రసం అయితే వేస్తారు. బట్ నేను నిమ్మకాయ రసము ఇలా రైస్ ఏసిన తర్వాత వేసుకుంటాను. సో దట్ మంచిగా మిక్సింగ్ అయితే అవుతది. తాలింపులో వేసేటప్పుడు ఏసుకుంటే మాత్రం అదంత టేస్ట్ ఉండదు. అండ్ తాలింపులోనే మిక్స్ అయిపోతదనమాట. అసలు టేస్ట్ అనేది అంత రాదనమాట. సో, మా సిస్టరేమో ఇంకో సైడ్ దద్దోజనం తాలింపయితే వేస్తుంది. సో, నేనేమో టైం అయిపోతుంది గదా అని జెప్పి ఇంకా వచ్చి ఫాస్ట్‌గా ఫ్లవర్స్ పెట్టి పూజకైతే రెడీ జేసి పెడుతున్నాను. యాక్చువల్‌గా ఇంకోటేంటంటే ఫ్లవర్స్ దొరకలేదు. అసలు మా మమ్మీ అంటే వీక్లీ మాకు మార్కెట్ జరుగుతుంది గదా! ఆ మార్కెట్‌లో ఫ్లవర్స్ అయితే మర్చిపోయిందంట. సో, ఇంకా నేనేమో పక్కింటికెళ్ళి ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకుంటే అక్కడ పక్కింటి దగ్గర, మా ఇంటి దగ్గర అసలు ఫ్లవర్సే లేవు. ఎందుకంటే ఈ వర్షానికి, గాలికి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోయినాయనమాట. ఇంకా కొన్ని ఒక 5, 6 ఏమో దొరికితే ఇంకా అవే పెట్టినా అనమాట. ఫ్లవర్స్ ఒక్కటి దొరకలేదు. అదొకటి డిసప్పాయింటింగ్ అనిపిచ్చింది. సో, ఏదెక్కడ పెట్టాలి అని జెప్పి మా మమ్మీని అడుగుతున్నాను. ఎందుకంటే, ఈ కొత్తింటికొచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను పూజ జేశాను. బట్ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం డీప్ క్లీనింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దీపం పెట్టాలి, ఎక్కడ ఆహ్, గోమాతను పెట్టాలి అని జెప్పి అడుగుతున్నాను మా మమ్మీని. మా మమ్మీ ఏమో గైడ్ జేస్తుందనమాట నాకు. సో, టిష్యూస్‌తో అన్నీ తుడిచి పెట్టాను. నాకు పూజ జేయడం అంటే ఇష్టమే. బట్ ఒక్కోసారి ఏమనిపిస్తదంటే ఆహ్, నాకు ఒక్కోసారి ఎందుకో మూడ్ బాలేక, లేదంటే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండక అప్పుడప్పుడు జేయననమాట. చేస్తే మాత్రం చాలా నీట్‌గా చేసి పెడతాననమాట. ప్రతిసారి అంటే ఈ కొత్తింటికొచ్చిన తర్వాత ప్రతిసారి మా మమ్మీ జేసింది. మా పాతింట్లో అయితే నేనే చేసేదాన్ని పూజ. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనైతే పూజ జేస్తున్నాను. సో, ఆహ్, ఈ ఈ చిన్న చెంబు ఉంది గదా! ఈ చెంబులో మేమెప్పుడు వాటర్ ఏసి పెడతామనమాట. గంగాదేవి అన్నట్టుగా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి గంగాదేవి అన్నట్టుగా మేము పెడతాము కొన్ని వాటర్. సో, ఈ పాట్‌కి గూడా మేము ఒక 5 పెడుతున్నామనమాట బొట్లు. యాక్చువల్‌గా ఏమైందంటే పూజ చేసే టైంకి నేను వీడియో తీస్తున్నాను అని జెప్పి అనుకున్నాను. బట్ అది వీడియో మాత్రం అవ్వలేదు. ఆహ్, నేను వీడియో రన్నింగ్ అవుతుందని అనుకున్నాను. బట్ అది రన్నింగ్ అవ్వలేదు. పాజ్‌లో ఎళ్ళిపోయింది. సో, పూజంతా అయిన తర్వాత అప్పుడు జూసుకుంటే అయ్యో! వీడియో అసలు ప్లే కాలేదా అని జెప్పి చూసుకున్నాను. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నిజంగా హడావిడిగా ఏ పని జేసినా సరే చాలా డిసప్పాయింట్‌గా అనిపిస్తదనమాట. మా తెలంగాణ సైడేమో నార్మల్‌గా అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకొని, అమ్మవారి దగ్గర చీర గాని, బ్లౌజ్ పీస్ గాని పెట్టి అమ్మవారికైతే తాంబూలం అయితే ఇస్తాం. అదే పసుపు బొట్టు అయితే ఇస్తాం. అండ్ మిగతా పక్కింటి వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే తాంబూలానికైతే పిలిచి పసుపు బొట్టు అయితే ఇచ్చేస్తామనమాట. సో, అలా అయితే మా తెలంగాణలో జరిగేది. అయితే నాకొక ఆంధ్ర ఫ్రెండ్ అయితే పరిచయమైంది. సో, తను అంటే నా చిన్నప్పుడనమాట. తను వాళ్ళ మమ్మీ మా మమ్మీని ఇన్వైట్ జేసిందనమాట. ప తాంబూలం తీసుకోవడానికి. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే గదా అని జెప్పి నేను మా మమ్మీతో వెళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఆ ఆంటీ ఏమో మంచి కలశం బెట్టి, దానిపైన కొబ్బరికాయ బెట్టి, బ్లౌజ్ పీస్ పెట్టి, మంచి అమ్మవారి ఆకారంగా ఫేస్ అయితే పసుపు, కుంకుమతోటి తీర్చిదిద్ది, ఫ్లవర్స్ పెట్టి, అన్నీ చైన్స్ అవన్నీ వేసిందనమాట. నగలన్నీ బెట్టి జేసింది. అన్నీ న్యాచురల్‌గా చేసిందనమాట. అమ్మవారి లుక్ అట్లా తీర్చిదిద్దిందనమాట. అయితే అలా అలా చేసే జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఏమైపోయిందంటే, మొత్తం ఒకరొచ్చి డెకరేషన్ జేస్తున్నారు. ఇంకా వేరే ఎవరో వచ్చి అంటే అమ్మవారిని ఇట్లా మన పూజ స్టోర్‌లో ఇప్పుడెలా దొరుకుతున్నాయంటే, అమ్మవారు
చీర కట్టినట్టు అమ్మవారి ఫేస్, మన హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి రెడీమేడ్‌గా. అండ్ ప్రసాదాలు కూడా ఆర్డర్ చేస్తున్నారు. మరి వీళ్ళు జస్ట్ పూజ చేసుకొని రెడీ అయ్యి ఇంకా అందరిని పిలుస్తున్నారు. ఇదేం పూజనో నాకు అర్థం కావట్లేదు. అండ్ నాకెందుకో ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమందైతే ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ కోసం, రీల్స్ కోసము, ఇంకొంతమందేమో మేము ఇలా చేసాం, అలా చేసామని చెప్పుకోవడానికో నాకు అర్థం కావట్లేదు. ఈ జనరేషన్ వాళ్ళైతే ఇలా చేస్తున్నారని చెప్తున్నాను. అండ్ ఇక్కడ నా పూజ అయితే ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం ఇచ్చాను. అండ్ 9 రకాల ప్రసాదాలు కూడా అయ్యాయన్నమాట. ఇంకా బయటేమో తులసి చెట్టు కూడా ఇక్కడ ప్రసాదం పెట్టి దీపం అయితే ముట్టించుకున్నాను. అండ్ నేను కూడా ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను. అప్పటికే 1 అయిపోయింది. ఇంకా నేను తినడానికి కూడా టైం లేదు. ఇంకా డ్రెస్ కూడా తీసి పెట్టుకున్నాను. కొత్త డ్రెస్ తీసి పెట్టుకున్నాను. ఫ్రైడే కదా! సో, అందుకే ఈ డ్రెస్ వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాననమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసిరెడ్డి వ్లాగ్స్.